గ్రేట్ మంకీ కింగ్ అయిన షాన్ హుకాంగ్ 4 హెమిలే కింగ్స్ తో యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళందరినీ ఓడించాడు. ఆ బొమ్మనివ్వు. క్వామింగ్, నువ్వెక్కడున్నావు? తిరిగిరా. బాగుంది. అలాగే లియో, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అదొచ్చి ఫ్రాన్స్. మీ ఆశీర్వాదాలకి ధన్యవాదాలు. లియో, నువ్వు ఒక గొప్ప మంకుగా పెరగాలని నేను కోరుకుంటున్నాను, సరేనా? ఇక్కడున్న ప్రజల్ని ఇంప్రెస్ చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. నాకు ఒక సందేహం ఉంది. ఒక సన్యాస జీవితాన్ని కనిపెట్టడానికి ప్రతిరోజు మనం కష్టపడుతున్నాం. మామూలు జీవితానికి దీనికి ఏంటి తేడా? చాలా తేడా ఉంది. ఇలా భిక్షమెత్తుకొని తిరగడమే సన్యాసిగా పెరగడానికి మొదటి మెట్టు. స్వయం నియంత్రణ, అలాగే చెల్లి కూడా ముఖ్యంగా ప్రాక్టీస్ చేయాలి. ఇంతకు మించి నువ్వు నన్నేమీ అడక్కు. ఉన్న ప్రశాంతతను కూడా కోల్పోతావు. నువ్వే నీ కన్నులతో నన్ను చూడు. నేను చూడడానికి బాగానే ఉన్నానుగా. కానీ వాళ్ళు ఇంకా దాడి చేయడం ఆపనే లేదు. సూచర్స్ ని రీసెర్చ్ చేసేది వాళ్ళని భయపెట్టదు. అయితే దానికి నువ్వే ఒక దారి చూపు బిడ్డ. నేను ఒకవేళ కుంఫు నేర్చుకుంటే వాళ్ళని కొట్టి తరివేస్తాను. దీంతోనా? లోకాన్ని కాపాడడానికి నువ్వు యుద్ధవీరుడు అవ్వాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తూ, సూత్రాలు చెప్తూ, భిక్షయాటన చేస్తూ, సన్యాసిగా ఉంటూ మనకు తెలిసిన చిన్న చిన్న విషయాలతో మనం ఈ లోకాన్ని కాపాడాలి. అలాగే మెల్లగా వెళ్ళిన తాబేలే గెలిచిందన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అంతా మాయే. ఆశతో నిండిన జీవితమే మాయ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందువల్ల నువ్వు పోరాడతానన్న విషయాన్ని పక్కన పెట్టి చెప్పి ముందు పెద్ద సన్యాసి అవ్వాలి. తప్పుడు సమాధానం. అందుకు దండన ఇదే. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం గొప్ప సన్యాసులుగా మారిపోతాం. మౌంటైన్ ట్రూప్స్ వాళ్ళు వస్తున్నారు. తలుపులు మూయండి. దాడి చేయండి. దాడి చేయండి. చాంగు, ఎక్కడున్నావు? ఈ బిడ్డ బాగా పెరిగిపోయింది, పక్కన పడేయ్. అయితే దీనికి బదులుగా ఇంకో చంటి బిడ్డ కావాలి కదా. కంగారు పడకండి, మరొక కుర్రాడు నా దగ్గరే ఉన్నాడు. గైస్, నాకు దొరికింది. వెళ్ళండి, అందరూ పరిగెత్తండి, వెళ్ళిపోండి. రండి వెళ్దాం, లేట్ చేయొద్దు. నేను ఎక్కడున్నాను? ఆగండి, త్వరగా రండి.
నువ్వు ఆ పిల్లని పట్టుకున్నావా? ఇది పిల్ల కాదు, దద్దమ్మ. లియో, నా మాటలు నీకు వినపడుతున్నాయా? నువ్వెక్కడున్నావు?
ఈ కోతే వాళ్ళని కాపాడింది. ఎందుకు వాడిని వదిలిపెట్టాలి? వాడిని చంపేయండి. ధన్యవాదాలు. నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నాకు స్వాతంత్రం వచ్చింది. మీరు నన్ను 5 సంవత్సరాలుగా బంధించుంచారు. ఇది మీకు చాలదా? కానీ మర్చిపోకండి, నేనే గ్రేట్ సేజ్ని. ఎవరది? బయటికి రా. నువ్వు నాతో ఫైట్ చేయాలా? హో, బిడ్డను చూసుకుంటున్నావా? మీరే గ్రేట్ సేజ్ షాంగు కాంగా? నేను చూడ్డానికి అలా ఉన్నానా? నిజంగానా? ఏంటి? అప్పుడు ఈయనే గ్రేట్ మంకీ కింగా? ఎవరు ఏమనుకున్నా నేను రావడాన్ని ఆపలేరు. ఆగండి గ్రేట్ సేజ్. ఓ, అటువైపుగా వెళ్ళాలా? థ్యాంక్ యూ మిస్టర్ గ్రాండ్ మాంక్. గ్రేట్ సేజ్, ఇంటికి వెళ్ళడానికి మీ సాయం నాకు కావాలి. ఏంటది? ఇంటికి వెళ్ళడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఈ ఆటకు నేను సిద్ధంగా లేను. ఆగండి. అది అలా ఉంచండి. నేను మా ఇంటికి వెళ్ళేంత వరకు నేను మీతో ఉండొచ్చా? ఖచ్చితంగా ఈ ట్రిప్ బాగుంటుంది.
కలిసి ప్రయాణించాలంటే నాలా నువ్వు దూకు. ఇప్పుడు వెళ్దామా? మీ శక్తిని యూస్ చేసి ఇలా చేస్తున్నారా? ఏంటి? ఎలా ఎలా ఎలా? మీరు మీకు తెలిసిన మంత్రశక్తులు నాకు నేర్పిస్తారా? నేను చెప్పేది విను బుడ్డోడా, అది నీకు చెప్పే విషయం కాదు. అది సమస్య కాదు, చిన్నది ఒకటి చెప్పేయండి, చాలా ఆతృతగా ఉంది. నా కొత్త టీచర్ షాంగ్ కాంగ్, ది మంకీ కింగ్. ఎవ్వరూ ఓడించలేరు. మీకు చావు లేని వరం ఉంది. మమ్మల్ని మీరు కాపాడొచ్చు. మీ ప్రతిభ ఏంటంటే అందరినీ ఓడించొచ్చు. మీ వెంట్రుకలు ఊదితే మీరు గ్లో అవ్వచ్చు. ఇలా చేయకూడదు. ఎందుకు ఏమీ జరగలేదు? ఈ విషయాన్ని ఎలా మర్చిపోయానో నాకే తెలియట్లేదు. మీ శక్తులు మీ దగ్గర ఉన్నాయా? టూత్ పిక్ అంత చిన్నగా మారే శక్తి మీ దగ్గర ఉందా? చెప్పండి గ్రేట్ సేజ్. గ్రేట్ సేజ్, మిమ్మల్ని అడుగుతున్నాను. ఓ, ఇప్పుడే గుర్తొచ్చింది. మీ చెవులో ఏదో దాగి ఉంది. నేను దాన్ని చూడొచ్చా? నాకు చూడాలని ఆశగా ఉంది. కొంచెం నోరు మూస్తావా? లొడలొడలని వాగుతూ ఆలోచించలేకపోతున్నాను. తల బద్దలయ్యేలా ఉంది. నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉంటావా? ఓకే, కానీ ఇంతకు మించి నన్నేం అడక్కు. ఇంకేం మాట్లాడకు. ఓకే సరే, ఇంక నేను ఎప్పుడు మాట్లాడాలి? రేపండి. హేయ్, ఇది మీరు ఎలా చేశారు? మీకు చేయి నొప్పి లేదా? నాకు అది నేర్పిస్తారా? మీరు ఎదుర్కొన్న యుద్ధాల గురించి చెప్తారా? చిన్న బుడ్డోడు ఉన్నాడు, నన్ను వదలకుండా వస్తూ ఉన్నాడు. అతను పెద్ద వాడు హీరో పెద్ద హీరో అనుకుంటున్నాను. అనుకుంటా. వాడు మాట్లాడడం మొదలు పెడితే ఆపడు. ఈ శక్తి మీకు ఎలా వచ్చింది? అది కొన్ని మ్యాజిక్ బనానాస్ నుంచి దొరికింది. నేను ఇక్కడుంటే నువ్వు ఎలా వెళ్తావు సంగు కాన్? నువ్వు ఎస్కేప్ అవ్వడాన్ని అడ్డుకోవడానికి నేను సృష్టింపబడ్డాను. నువ్వా? నిజం చెప్పనా? ఎందుకు పనికిరాని రాయలా ఉన్నావు. కమాన్, నా టైం వేస్ట్ చేయకు. నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. లోపలుండి బయటికి రావడం వల్లే నువ్వు పూర్తిగా తప్పించుకున్నావని అర్థం కాదు. నువ్వు ఇంతకు ముందు అల్లరి చేసే మంకీవి. నిన్ను అంతం చేయడానికి నేను వచ్చాను. షాంగు ఖాన్! హే బండరాయ్, ఇప్పుడు నీకు నొప్పి వస్తుంది. ఓ, దీనికి ఇదే కారణమా? ఎక్కువసేపు తట్టుకోలేను. నువ్విక్కడే ఉండు.